గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఒక కిచెన్, మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చాలా పెద్దదండి మాస్టర్ బెడ్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్. ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా చూడడానికి చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందండి. ఓనర్స్ కూడా అంత ఇది లేదు. యాక్చువల్గా ఫారిన్లో ఉంటారు వాళ్ళు. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తుంటారు. గ్రౌండ్ ఫ్లోర్ అది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసామంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఎంటర్ అవ్వగానే అండి రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ అంటే బయటికి బాల్కనీ, ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి. రైట్ సైడ్ తీసుకున్నామంటే ఇది పూజ రూము. చూడొచ్చు, ఇది ఒక బెడ్రూమ్ అండి. చాలా పెద్ద బెడ్రూమ్. దీనికి ఇక్కడ బాల్కనీ ఇచ్చారనమాట. ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది. ఇది ఒక చిన్న డ్రెస్సింగ్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. చాలా పెద్ద బాత్రూమ్స్ అండి. ఈవెన్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా ఇవ్వనంత పెద్ద బాత్రూమ్స్. ఈ ఫస్ట్ ఫ్లోర్లో హాలు. ఈ లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే పూజ రూమ్ అండి ఇది. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్. చాలా పెద్ద బెడ్రూమ్ అండి ఇది. సేమ్ దీనికి కూడా డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారు. విత్ అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్ కూడా లేటెస్ట్ డిజైన్తో కట్టారండి. పార్టీషన్ యాజ్ పర్ వాస్తు ప్రకారం ఉందండి మొత్తం, మీరు చూడొచ్చు. బెడ్రూమ్ అండి. ఇది బాల్కనీ. చాలా పెద్ద బాల్కనీ అండి, 5 feet. వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి బాల్కనీ అనేది రోడ్ ఫేసింగ్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అండి. ఒక పూజ రూము, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాల్కనీ అటు పక్క ఉంటుందండి. ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి సెకండ్ ఫ్లోర్కి కూడా చూద్దాం. సెకండ్ ఫ్లోర్ మొత్తం ఓపెన్ టెర్రస్ అండి. ఇది కస్టమర్ వాంటెడ్గా పైన షెడ్స్ వేసారు. ఎప్పుడైనా ఫంక్షన్స్, కిటీ పార్టీస్ చేసుకోవడానికి పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి. రిమైనింగ్ అంతా ఓపెన్ ఏరియా. గేటెడ్ కమ్యూనిటీ అండి, విల్లాస్ కమ్యూనిటీ. టోటల్ మనకి 183 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి. దగ్గర 2200 SFT ఉంటుంది కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియా. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. 2 bedrooms, ఒక హాల్, 2 బాల్కనీస్ ఉంటాయండి. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళామంటే
గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక డైనింగ్ ఏరియా, కిచెన్ ఉంటుందండి. చాలా స్పేసియస్గా ఉంటుందండి. ఇది కార్ పార్కింగ్.